విశ్వ హిందూ పరిషత్ నిర్వహించినటువంటి హైందవ శంకారావం సభలో వర్ధమాన గేయ రచయిత అనంత్ శ్రీరామ్ గారు వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా చూడొచ్చు. ముఖ్యంగా సినీ పరిశ్రమకు సంబంధించి సినిమాల్లో పాత్రలు అవ్వచ్చు, లేకపోతే ఈ పౌరాణిక పాత్రల్లో అటు భారతంలో అవ్వచ్చు, రామాయణంలో అవ్వచ్చు, కొన్ని పాత్రలు ఉంటాయి. రామాంజనేయ యుద్ధం అని, లేకపోతే కృష్ణాంజనేయ యుద్ధం, అది జరిగిందా జరగలేదా కానీ సినిమాల్లో పెట్టి చూపిస్తూ ఉంటారు. లేకపోతే లవకుశుల మధ్య యుద్ధం అనే విధంగా వీటన్నిటి కూడా విమర్శించారు. ఇట్లా జరుగుతుంది, హైందవ ధర్మంపై చిన్న చూపు చేసే ప్రయత్నం జరుగుతుంది, ముఖ్యంగా సినిమాల్లో అనే విధంగా ఎలా స్పందిస్తారు? మొట్టమొదటిగా ఎవరో ఒకరు కనీసం ఆ చర్చకు తీసుకొచ్చారు అంత పెద్ద విశాలమైన సభలు. 1950, 60 దశకాల్లో చూస్తే కనుక పౌరాణిక సినిమాలే దాదాపుగా అన్ని వచ్చినాయని కూడా 90% పౌరాణిక సినిమాలే. ఆ పౌరాణిక సినిమాల్లో దేవుళ్ళ గురించి కానీ అక్కడ కానీ అత్యంత భక్తి ప్రపత్తులతో ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాలా జాగ్రత్తగా సినిమాలు తీయడం అనేది జరిగింది. ఈ 90 దశకంలో వచ్చేసరికి సినిమా ఇండస్ట్రీలో కొంత బాలీవుడ్ లో హిందూ దేవతలను విమర్శించడం మొదలు పెట్టారు. అది ఆ జాడ్యం కాస్త కొంచెం లిబర్టీ బాగా ఎక్కువగా తీసుకొని మన తెలుగు ఇండస్ట్రీలో కూడా తీసుకొచ్చారు. ఆ మధ్యలో 90 దశకంలో నేను ఒక సినిమా చూశాను. అక్కడ నాకు ఎక్కడ కూడా అవకాశం దొరకలేదు. ఆ బ్రహ్మదేవుడికి షుగర్ వచ్చింది, ఈ ఏవిఎస్ వాళ్ళందరూ, ఆ గ్యాంగ్ వాళ్ళందరూ కూడా సినిమా తీశారనమాట. చాలా చండాలంగా సినిమా తీశారు. అక్కడ మనకు విమర్శించడానికి ఒక వేదిక దొరకలేదు, లేదా మనం చెప్పుకోవడానికి ఒక వాయిస్ లేదు. ఈ సోకాల్డ్ ఒక 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 వర్గం వారి చేతుల్లోనే మీడియా అంతా ఉండిపోయి ఆ విమర్శనకు కూడా తావివ్వకుండా గొంతు నొక్కేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు సోషల్ మీడియా జమానా ఇది. సో ఏ చిన్న లోపం జరిగినా గానీ అందరినీ ఆడేసుకుంటున్నారు. ఇక ముఖ్యంగా కల్కి సినిమా గురించి గత 6 నెలల క్రితం ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా ఈ అర్జునుని పాత్ర మీద, అట్లాగే దీని మీద కర్ణుని పాత్ర మీద ఎవరు గొప్పవారు అనే దాని మీద చాలా రచ్చరచ్చగా జరిగింది. అదంతా కూడా ప్రజలందరూ కూడా దాదాపు ఈ పురాణ ఇతిహాసాల మీద ఉన్నటువంటి శ్రద్ధతో చాలా మంది కూడా ఈ వివాదంలోకి, అంటే దాన్ని వివాదంగా మార్చేశారు. ఆయనకి ఇప్పుడు వేదిక దొరికింది, ఆయన మాట్లాడారు. ఆయనను అభినందిస్తున్నాను. అట్లీస్ట్ ఆయన తన నిరసనను కూడా తెలియజేయగలిగినాడు. సినిమా ఇండస్ట్రీలో తెలియకుండానే ఈ బ్రాహ్మణికల్ పదాలు అని అంటారు, లేదా మన గుడిలో వాడే, గుడికి సంబంధించినటువంటి అన్ని పదాలను కూడా దానికి విపరీతమైన అర్థాలు తీసుకొచ్చేసారు. కేవలం సినిమా ఇండస్ట్రీ చేసినటువంటి ఒక గొప్ప దాడి అది హిందూ సంస్కృతి మీద. గొప్ప దాడి ఎవరైనా చేశారనుకుంటే కనుక సినిమా ఇండస్ట్రీనే చేసింది. చెటకోపం పెట్టారు, కైంకర్యం చేశారు, బొక్కసం చేశారు, నిధుల బొక్కసము, తర్వాత అక్షింతలు పడ్డాయా, నీకు తీర్థం పుచ్చుకున్నావా, ఇప్పుడు లేటెస్ట్ గా ఈ సోషల్ మీడియా అందరూ కూడా పులిహోర కలిపావా, ఇవన్నీ గుడికి సంబంధించి మన సంప్రదాయానికి సంబంధించిన అన్ని పదాలను కూడా ఈ కేవలం ఈ మీడియా వాళ్ళు చాలా జుగుప్సాకరంగా మా హిందూ సాంప్రదాయంలో వాడుకునేటువంటి గుడికి సంబంధించినటువంటి ఈ పదాలన్నింటికి కూడా విపరీతమైన అర్థాలు తీసుకొచ్చేసారు. రైట్.